ఇక రెండో విషయం, నిన్న జరిగినటువంటి ఘటన చాలామంది ప్రజలంతా వేలాదిగా తరలి వచ్చి సంఘీభావం ప్రకటించారు. బీసీలంతా ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టిరు, కవిత శవయాత్రలు నిర్వహించారు. బీసీలకు నీకేం సంబంధం అని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఆ నాయకులు. ఎందుకంటే నీకేం తెలుసమ్మా, నీకేం సంబంధం బీసీలకు? బీసీలకు నీకేం సంబంధము? తీన్మార్ మల్లన్న కవిత గారిని అనరాని మాటలు అన్నట. సిగ్గుందా ఏమన్నా మీకు? చూస్తావా నేను చూపించేది? చెప్పు తీసుకొని పోయి, కవిత అమ్మా నీ చెప్పు తీసుకొని పోయి మీ నాయనని కొట్టు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడింది ఫస్ట్ అది. కవితమ్మ గారు బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్ వస్తే నువ్వెందుకు బుక్క గులాలు పూసుకుంటావును? నీకేం సంబంధము? మీకు మాకు కంచం పొత్తుందా? వెలబలకు మాకు మంచం పొత్తుందా? మా బీసీలకు మీకేం సంబంధం అనేటువంటి మాట నేను మాట్లాడడం జరిగింది. అగో మంచం పొత్తు అంటావా అనేది ఆమె బాధ. అమ్మ మీ భాషలో మంచం పొత్తు ఏందో మాకు తెలియదు, కానీ మా బీసీల భాషలో మా సంస్కృతిలో ఏందో మీ నాయనతోనే చూపిస్తా. డిక్షనరీ చూసుకో కావాలంటే. మీ అయ్య రాసినటువంటి రాతలోనే చూపిస్తా. పొయ్యి మీ నాయనని చెడబుట్టినో మీ నాయన కడుపులా. పెళ్లిళ్ళు చేసుకోవడానికి మంచం పొత్తు అంటారు. పెళ్లిళ్ళు చేసుకుంటారు. నువ్వు పిల్లల్ని మాకిస్తే, మా పిల్లల్ని మీకు ఇస్తే దాన్ని మంచం పొత్తు అంటారు.